అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఏమి అవి తెలంగాణ వెళ్ళండి ఎంత ఉపయోగపడుతుంది. ఎందుకు ఉష్ణోగ్రత ద్వారా కూడా మనకి ఆక్సిజన్ వస్తుంది కదా, అది కూడా ఆక్సిజన్ పెంచాల్సిన ఆవశ్యకత గురించి చాలా చక్కగా వివరించడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు సందేశం ఇచ్చే ముందు పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు సందేశం ఇస్తారు. ఫస్ట్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అమ్మాయి. आज का हमारा टॉपिक है प्लास्टिक के इस्तेमाल पर होने वाले नुकसान। जैसा कि आप सब जानते हैं कि हमारे इस माहौल में प्लास्टिक का कितना ज़्यादा इस्तेमाल हो रहा है। प्लास्टिक के इस्तेमाल से माहौलियाती आलूगी में इजाफा हो रहा है। प्लास्टिक के इस्तेमाल से एयर पोल्यूशन में बहुत ज़्यादा इजाफा हो रहा है। एयर पोल्यूशन की वजह से हमें कई बीमारियाँ हो रही है। यहाँ तक कि हमारे आसपास की तमाम चीज़ें, यहाँ तक कि हम जो पानी पीने के लिए बॉटल यूज़ करते हैं वो भी प्लास्टिक का बना हुआ है, जिसकी वजह से कैंसर होने का खदशा है। आप सब जानते हैं कि कैंसर कितनी बड़ी बीमारी है। इस प्लास्टिक के इस्तेमाल से हमारे जिस्म को बहुत ज़्यादा नुकसान है। प्लास्टिक के इस्तेमाल से जो गाड़ियाँ वगैरह जो सब कुछ बने थे वो तमाम प्लास्टिक की बनी हुई है। और प्लास्टिक के इस्तेमाल से एयर पोल्यूशन में बहुत ज़्यादा इजाफा हो रहा है और ग्लोबल वार्मिंग में बेतहाशा इस्तेमाल हो रहा है, जिसकी वजह से ओज़ोन परत में सुराख हो रही है और सूरज से निकलने वाली जहरीली शुआएं हम तक पहुंच रही है, जिससे कई ज़्यादा डिसीजेस हो रहे हैं। और जैसा कि आप सब जानते हैं कि हमारी इस दुनिया में अब तक जितने भी तमाम लोग पैदा हुए हैं उसमें से कोई ऐसा इंसान नहीं है जो कि प्लास्टिक को नहीं जानता है। जैसा कि हम सब जानते हैं कि प्लास्टिक कितना ज़्यादा नुकसानदायक है। जैसा कि हमारे गवर्नमेंट में भी कई ज़्यादा उसूल निकाली है, लेकिन हमारे इंसान इस पर काबू नहीं पा रहे हैं, जिसकी वजह से प्लास्टिक बहुत ज़्यादा इस्तेमाल हो रहा है। यहाँ तक कि अगर हो सका तो इंसान प्लास्टिक का इस्तेमाल करे या फिर ना करे, लेकिन उसका इस्तेमाल बेतहाशा इस्तेमाल हो रहा है। और प्लास्टिक को डस्टबिन में डालना चाहिए, ना कि इधर उधर ज़मीन पर फेंकना चाहिए। ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్లాస్టిక్ వలన నష్టాలు. ప్లాస్టిక్ని మనం ఎక్కడంటే అక్కడ చూస్తూనే ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ వాడడం వల్ల మనం ఆరోగ్య పాలవుతాం, అలాగే పర్యావరణాన్ని కూడా పాడు చేస్తాం. ప్లాస్టిక్ని ఎక్కువ మేరకు తగ్గించాలంటే మనం కొంత మేరకైనా ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి ఇలా అనేక రకాల వ్యాధులు కలుగజేస్తాయి. జీవరాశులు, జలచరాలు, మనుషులు ఇలా అనేక మంది ఆరోగ్య పాలవుతారు. జంతువులు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల ఆరోగ్య పాలవుతారు, అలాగే చనిపోతారు. ఇలా ప్లాస్టిక్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలంటే మనం ఎక్కువ మేరకు ప్లాస్టిక్ని వాడడాన్ని తగ్గించాలి. ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ పడేయవద్దు, ప్లాస్టిక్ని చెత్త బుట్టలనే వేయాలి, ప్లాస్టిక్ని ఎక్కువ మేరకు తీసుకోవద్దు. మన చేతి సంచులు ఇలా కొన్ని వస్తువులను వాడాలి, ప్లాస్టిక్ మాత్రాన్ని వినియోగించవచ్చు.
సమాఖ్య ఓబీలు స్వచ్ఛదనంలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో శ్రమదానం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక 5 రోజుల వరకు వార్డులలో కూడా మహిళా సంఘ సభ్యులకి అవగాహన కల్పించడము, స్వచ్ఛత పరిశుభ్రత పైన అవగాహన కల్పించడము మరియు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బోధన్ పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు మెప్మా ఆర్పీలు మరియు సమాఖ్య ఓబీలు కలిసి మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అన్ని సమాఖ్యలు 49 సమాఖ్యల ఆర్పీలు మరియు అధ్యక్షులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో. నమస్కారం. బోధన్ మున్సిపల్ కమిషనర్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే ఒక ప్రోగ్రాం 5 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా బోధన్ మున్సిపాలిటీలో ర్యాలీ మరియు స్కూళ్ళల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇలాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ బోధన్ హై స్కూల్లో కూడా గౌరవ హెడ్ మాస్టర్ వాళ్ళ టీచర్ల ఆధ్వర్యంలో ఇక్కడ స్టూడెంట్స్కు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో విన్నర్స్కు ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపాలిటీ అందించే సేవలు శానిటేషన్, వాటర్ సప్లై, తర్వాత ప్లాంటేషన్, హరితారం ప్రోగ్రామ్స్లో ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.